హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఈ రోజు ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే రావట్లేదు, ఎందుకంటే సెలవులు అయిపోయినాయి కదా. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఊరైతే వచ్చేసాను. అవన్నీ కూడా వీడియోస్ వస్తాయి. ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అంతా కూడా నేనైతే మీకు షేర్ చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ తర్వాత రొటీన్ అంతా కూడా నేను కంటిన్యూగా చూపిస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి ఇడ్లీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇడ్లీ చాలా ఇష్టం. ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ, లేకపోతే చింతామణి చట్నీ, ఇలా రకరకాలు ఉంటాయి కదా. మీకు ఏ కాంబినేషన్ ఇష్టం? నాకైతే ఇడ్లీ చింతామణి చట్నీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇడ్లీ వేసుకుని ఆ చట్నీ కొట్టు నుంచి తెచ్చుకునే వాళ్ళమాట. ఇప్పుడు అంటే చేసుకుంటున్నాం కదా. అప్పట్లో టైం సరిపోకపోయినా అలాంటప్పుడు అయ్యి కొట్లోంచి తెచ్చుకునే వాళ్ళం. విడిగా చట్నీ కూడా ఇచ్చేవారు. ఒక్కొక్కసారి ఇడ్లీ చట్నీ కూడా తెచ్చుకునే వాళ్ళం. చింతామణి చట్నీ ఆర్ బొంబాయి చట్నీ రెండు ఒకటే. ఇంక ఈ రోజు ఏం చేసామంటే బొంబాయి చట్నీ చేసాం. అదే చింతామణి చట్నీ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ శనగపిండి చట్నీ దీన్ని ఆల్రెడీ నేను రెసిపీ షేర్ చేశాను అనుకుంటా. అందుకే ఇంకా రోజైతే వీడియో తీయలేదు. మళ్ళీ పిల్లలు టిఫిన్కి వచ్చేస్తారని ఫాస్ట్గా వండేసాము. ఇంకా రోజు సేమియా పెట్టాము పిల్లలకని చెప్పి గ్లాసులో తీస్తే అసలు తాగలేదు. తర్వాత అది కొంచెం గట్టిగా అయిపోతుంది కదా వేడి చల్లారిపోతే. నేను సేమియా చేసినప్పుడు కూడా వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా తర్వాత చూపిద్దాము ఆ రోజు చేసిన స్పెషల్స్ అని చెప్పి అక్కడైతే యాడ్ చేశాను. ఇంకా ఆ రోజు ఒక స్పెషల్ ఉంది, దానికోసమే కొంచెం స్పెషల్గా వండుకున్నాము. ఆ రైస్ అయితే పెట్టేశాను. అలాగే ఆ రోజు చేపల పులుసు, దాంతోపాటు ఫ్రై చేసుకున్నాము. ఆ రోజు ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా. ఈ రోజు అయితే మేము కొంచెము మైదా పిండి కార్న్ఫ్లోర్ రెండు కలిపాము. ఇందులో అయితే మీకు చేపల ఫ్రై ఎలా కలుపుకోవాలి మసాలా అన్నది అయితే చూపిస్తున్నాను, క్లియర్ గా చూడండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్లకి పైగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసాను. అందులోనే కొంచెం గరం మసాలా, అలాగే 2 స్పూన్లు కారం వేసాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి కారం, ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ అయితే ఒక 1/2 స్పూన్ వేసాను. ఇందులో కొంచెం మైదా పిండి, అలాగే కార్న్ఫ్లోర్ వేసాము. ఫస్ట్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాము. దాంట్లోనే ఇప్పుడు నేను చికెన్ మసాలా వేస్తున్నాను. అంటే చికెన్ ఫిష్ మసాలా ఉంటది కదా, ఫ్రై మసాలా, అదైతే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మేము వేయించే చేపలు కొంచెం ఎక్కువ కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాము. మైదా పిండి కూడా 3-4 స్పూన్స్ కి పైనే వేసాము. మీరు చేసుకునే ఫ్రైని బట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే 2 నిమ్మకాయలు కూడా వేసుకున్నాము. నిమ్మకాయలు కట్ చేసేసి నిమ్మరసాన్ని అయితే వేసుకోండి. ముందు మేము 2 కాయలు వేసాము. మళ్ళీ పులుపు సరిపోలేనట్టు అనిపిస్తే మళ్ళీ వేసాము. నిమ్మరసం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, చిన్న పుల్లగా ఉంటే చాలా బాగుంటది. అయితే మొత్తం నిమ్మరసాన్ని వేసేస్తున్నాము. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మేము కూడా ఇష్టంగానే తింటాము. ఫస్ట్ టైం మాట ఇలాగా కార్న్ఫ్లోర్, మైదా వేసి చేయడం. ఎప్పుడు మామూలుగా ఉప్పు కారం ఇవన్నీ కలిపేసి మామూలుగా ఫ్రై చేసేస్తాను. నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా పెట్టాను సపరేట్ గా ఫిష్ ఫ్రై అని. అది కూడా క్రిస్పీగానే వస్తుంది. కానీ దానికంటే మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంది. అలాగే ఇది కొంచెం డీప్ ఫ్రై కూడా చేసాము. లాస్ట్ టైం చేసింది సాలో ఫ్రై, జస్ట్ కొంచెం ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసాం కదా. ఈసారి అలా కాకుండా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై కింద చేసుకున్నాము. కాకపోతే మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోకండి, మళ్ళీ మనకు ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా ఫిష్ ఫ్రై అయిన తర్వాత. అందుకని చెప్పి ఫిష్ ముక్క ములిగే వరకు ఉండేలాగా అయితే ఆయిల్ని వేసుకోండి. ఇంక ఇక్కడ మసాలాలన్నీ వేసుకున్నాం కదా, దాన్ని అయితే బాగా కలుపుకుని ముక్కలకైతే పట్టించేసుకోవాలి. దీన్ని అయితే మేము ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచేసాము. అంటే మార్నింగే కలిపేసి ఈవినింగ్ వేసాం అన్నమాట ఫిష్ ఫ్రై. అంటే ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ డిన్నర్లోకి అనుకోండి. అలాగా సాయంత్రం ఆ టయానికి అయితే ఫ్రై చేసాము. మీకు కావాలనుకుంటే మార్నింగే అనుకున్న ఒక 2-3 గంటల ముందే మీరు నానబెట్టేసుకుని ఉంచేసుకుని
మీరైతే ఫ్రై చేసుకోండి. ముక్కలు కూడా మేము కొంచెం పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, మరీ ఇంత పెద్ద ముక్క అయితే కట్ చేసుకోకూడదు ఫ్రైకి. మేము ఈ ముక్కలు మామూలుగా పులుసు కోసం అని చెప్పి కట్ చేసేసుకున్నాము. తర్వాత అనిపించింది సరే అంత ఎక్కువ పులుసు ఎందుకు, కొన్ని ముక్కలు ఫ్రై చేసుకుందాం అని చెప్పి ముక్కల్ని అయితే ఫ్రై చేసుకున్నాము. నేనేం చేశానంటే ఫ్రై అయిన తర్వాత ఇంతకీ ముక్కల్ని వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అందుకే మీకు ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. ఇంకా తర్వాత పక్కన మేము చేస్తుంటే మా నాన్నమ్మ అయితే బియ్యం చెరుగుతున్నారు. మనకి రేషన్ వచ్చేసింది కదా ఈ మంత్, కోటా బియ్యం అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా వాటిని చెరిగేసి అయితే డబ్బాలో పోసేస్తారు. ఏదన్నా రాళ్ళు ఎన్నో ఉంటే ఏరుతాము, లేకపోతే డైరెక్ట్గా అయితే వేసేసుకుంటాం. ఇందులో కొంచెం నూక ఉంటుంది, ఆ నూక జల్లించుకోకపోతే ఏంటంటే అన్నం మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పి మా నాన్నమ్మ ఇక్కడ నూకలన్నీ జల్లించేస్తున్నారు. మనం ఆ నూకలతో నూకల జావ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇందులో పెద్ద ఎక్కువగా నూకలు అయితే ఏం రాలేదులేండి, చాలా తక్కువే ఉన్నాయి. బియ్యం కూడా ఎక్కడ వడ్లు కానీ రాళ్ళు కానీ ఏమీ లేవు. ఇది వరకు వడ్లు రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, అవి వేరడానికి చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడైతే ఏం ఉండట్లేదు. నేను ఈ కోటా బియ్యం తెచ్చుకున్నప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. అంటే మనకి ఈ మంత్ నుంచి రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటని. ఆ షార్ట్ వీడియో ఎంతమంది చూసారో లేదో తెలీదు. చూసిన వాళ్ళైతే ఓకే, ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఇంటికి కాకుండా మనమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా, అది గుడ్ ఆర్ బ్యాడ్ మీకు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఇంకిందాక ఫిష్ ఫ్రై చూపించాను కదా, పులుసు చూపించలా, పులుసు కూడా పెట్టేశాము. ఇంకా పులుసు నేను అయితే ఏం వీడియో తీయలేదు. ఆల్రెడీ ఇది వరకు వీడియోస్లోనే చేపల పులుసు ఎలా పెట్టుకోవాలి అన్నదైతే నేను వీడియో తీసాను. ఇందులో మేమైతే మ్యాంగోస్ కూడా వేసాము. మామిడికాయ చేపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, బయట ఇంకా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మేము కొంచెం పెద్ద ముక్కలు లాంటివి అవన్నీ కూడా ఫ్రై చేసాము. ఇంకా కొంచెం చిన్న ముక్కలు అలాంటివన్నీ ఏం చేసామంటే ఇలా పులుసు కింద అయితే పెట్టేశాము. ఇంక ఇక్కడ కూర ఏంటంటే కొంచెం బాక్స్లోకి అయితే తీసేస్తున్నాము మా మావయ్యలకి ఇవ్వడానికి. అలాగే కొంత కూర ఏమో విడిగా తీసేస్తాము. ఏంటంటే మనం వేసుకున్నప్పుడు తీసినప్పుడు ముక్కలు ఏంటంటే చేప ముక్క ఇడిపోతుంది త్వరగా. మీకు వీడియోలో చూపిద్దామని తీయడానికి కూడా ట్రై చేస్తుంటే అది విరిగిపోతుంది. ఇవి చేప ఏంటంటే బాగా పెద్ద చేప, మనం కానీ కదిపేసామనుకోండి అవి విరిగిపోతాయి. మీరు ఇక్కడ చూస్తే కనుక వీడియోలో చూపిద్దాము పీస్ అని తీస్తుంటే అది విరిగిపోతుంది. అందుకని చెప్పి ఇంకా నేను సాహసం అయితే చెయ్యలేదు చూపించడానికి. ఏంటంటే ఇడిపోతే మళ్ళీ ముళ్ళు పులుసులో కలిసిపోతాయి కదా, దానికోసం అని చెప్పి ఇంకా మావయ్యలకి ఇవ్వడానికి అయితే ఒక బాక్స్లో తీసేసి ఆ తర్వాత మేము కూడా చేపల కూర వేసుకుని తినేసాము. ఆ రోజైతే చాలా బాగా కుదిరింది. చేపల కూర కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. కూర కూడా వడ్డించుకున్నప్పుడు మనం ముక్కలు వేరేగా తీసేసుకుని పులుసు వేరేగా తీసుకుంటే ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇంకా చేపల కూర తిన్నాం కదా, ఇంకా లిమ్కా తెచ్చుకున్నాము. లిమ్కా అంటే నాకు చాలా ఇష్టం. మా చిన్నప్పుడు ఇలా గాజు సీసాలు ఎక్కువ వచ్చాయి కదా, అప్పుడు ఇలాంటి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇలాంటి సీసాలే తెచ్చి ఇచ్చేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి అంటేనే పిల్లలతో తెప్పించుకున్నాను. ఇప్పుడైతే బాటిల్స్ తెచ్చేసుకుంటున్నాం కదా, కానీ ఇలా సీసాలతో తాగితే భలే ఉంటుంది. అప్పుడు 6 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడైతే అది 10 రూపాయలు సీసా. కానీ బాగానే ఉంటుంది. మనం బాటిల్ తెచ్చుకోవడం కంటే బెటర్గానే అనిపించింది. అలాగే మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటో కామెంట్ చేయండి. రియల్గా చెప్పాలంటే సాఫ్ట్ డ్రింక్స్ అంత మంచిదేం కాదు, బట్ వేసవికాలం చల్లగా తాగాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పి తెప్పించుకున్నాము. అంటే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి, చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు అయితే మన ఫేవరెట్ డ్రింక్ తాగితే చాలా బాగుంటుంది. ఇంక ఇదే మా ఊర్లో అమ్మవారి జాతర జరిగింది, ఆ క్లిప్స్ అయితే ఇక్కడ కొన్ని యాడ్ చేశాను. చాలా బాగా జరుగుతుంది. రియల్గా చెప్పాలంటే నేను ఒక్క సంవత్సరం కూడా డైరెక్ట్గా చూడలేదు, నేను కూడా మీతో పాటు వీడియోలో చూడడమే. నేను ఎప్పుడు సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తానా, ఇదేమో మే నెలలో జరుగుతుంది జాతర, అందుకే నేను ఎప్పుడు చూడలేదు. కానీ చాలా బాగుంది, మీకు కూడా షేర్ చేయాలని చెప్పి ఇక్కడైతే క్లిప్స్ యాడ్ చేశాను. ఇందుకు ఇది అమ్మవారి జాతర చెప్పలేదు కదా, మాగోళ్ళు అయితే 2 జరుగుతాయి, పెన్నేరమ్మ మారమ్మ ఒకటి, అలాగే గంగాదేవి సంబరం ఒకటి జరుగుతుంది. ఇదైతే గంగాదేవి సంబరం. ఇంకా
మా అమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన జాతర కూడా ఉంది. నెక్స్ట్ అది కూడా నేనైతే షేర్ చేస్తాను. అంటే అది ఎక్కువ తీయలేదులేండి, కొన్ని క్లిప్స్ తీసాను. దాన్ని అయితే నేను ఏదో ఒక వ్లాగ్లో అయితే యాడ్ చేసేస్తాను. అలాగే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. పక్కన పిల్లలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అరుస్తున్నారు, ఇగ్నోర్ చేసేయండి. బాయ్.